హాయ్, వెల్కమ్ టు సోలో సింతకై. సో ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రైడే అంటే వీకెండ్ కాబట్టి టీంతో లంచ్ ప్లాన్ చేసుకున్నారు అందరూ. ఆల్సో లంచ్ ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు మా టీంలోంచి ఒక అబ్బాయి వెళ్ళిపోతున్నారు, రైట్? సో అందరూ కలిసి సరదాగా అట్లా ఉందాం అనుకున్నాం. ప్లాన్ చేసింది అయితే టీం లంచే, కానీ అది కాస్త పోస్ట్ లంచ్ అయిపోయింది. సో లంచ్ కాకుండా ఈవినింగ్ 4 o'clock అందరూ ఆఫీస్ నుంచి జంప్ అయిపోయి ఏదో ఒక మాల్కి వెళ్ళి అక్కడ సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసి నైట్ అలా లైట్గా ఏదైనా తినేసి ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేలా ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. ఆల్ రైట్, మనం రెడీ అయిపోయాం. సో ఇంకా కొంచెం ఎండలు బాగున్నాయి కదా, సో అలా రాజీని చూసుకుంటాం. సో విచ్ ఈస్ వెరీ బేసిక్. ఈ పర్టికులర్ వ్యాజ్లిన్ కోకో గ్లో అనేది ఆల్మోస్ట్ ఒక 10-12 years నుంచి యూజ్ చేస్తున్నాం. సేమ్ థింగ్, సమ్మర్స్ వింటర్స్లో చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ ఇదేం పెద్ద కొత్త ప్రోడక్ట్ ఏం కాదు నేను మీకు చూపించడానికి, చాలామందే వాడుంటారు. బట్ కొత్త ప్రోడక్ట్ ఏదన్నా ఉంది అని అంటే దిస్. సారీ, సేమ్ ఇది కూడా మ్యాన్ కంపెనీయే. ఎందుకు ఇన్ని మ్యాన్ కంపెనీ ప్రోడక్ట్స్ నా దగ్గర ఉన్నాయని అంటే, వీడు చాలా ఆఫర్స్ పెడుతుంటాడు. అది సేల్ అవ్వక పెడుతుంటాడా లేకపోతే ఇంకెందుకు పెడుతుంటాడో మనకు ఐడియా లేదు. బట్ 399కి 4 పర్ఫ్యూమ్స్ ఇస్తాను, ఆఫ్ యువర్ ఓన్ చాయిస్, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు అని అప్పుడప్పుడు వస్తుంటాయి నోటిఫికేషన్స్. సో అట్లా ఒక 2 సార్లు నోటిఫికేషన్ వస్తే ఒక 8 products పెట్టేసుకున్నాం అనమాట. 8 products అంటే 8 పర్ఫ్యూమ్స్. సో అప్పుడప్పుడు అంటే వారంలో ఒక 2 సార్లు, ఐ మీన్ 2 డిఫరెంట్ పర్ఫ్యూమ్స్ అలా వాడుతుండేవాడిని. సో ఈరోజు మన చాయిస్ ఇది అనమాట. సో చూడ్డానికి చిన్నదే, బట్ స్మెల్ మాత్రం చాలా బాగుంది. సో దీనిలో ఐ మీన్ ఇందులో పెద్దవి కూడా దొరుకుతాయి. మీకు కావాలంటే లింక్ ఉంటుంది బయోలో, కొనుక్కోవచ్చు. ఫైన్. అలా ఆఫీస్కి వెళ్ళే దారి మధ్యలో అలా ఒక లస్సీ, దాని మీద అదేదో ఎల్లోగా వేస్తాడు, అదేంటో తెలియదు కానీ చాలా బాగుంటుంది తినడానికి, అలానే తాగడానికి కూడా. ఎంత మనం టీమ్ అవుటింగ్కి కానీ టీమ్ లంచ్కి కానీ వెళ్తుంటే వర్క్ అనేది కామనే, సో అది చేయక తప్పదు. సో ఈరోజు 1-2 కాల్స్ ఉన్నాయి, అవి అటెండ్ అయిపోతే దాని తర్వాత అంతా మనం చేసుకోవడం అంతే. సో నేను మీకు చెప్పాను కదా, ఈరోజు లంచ్ కమ్ డిన్నర్ ఏదో ఒకటి అంతా బయట అనేసి. సో ఈ గ్యాప్లో మనకి మొన్న మీకు ఒక వీడియోలో చెప్పే ఉంటాను, మన పక్కన ఒక అమ్మాయి కూర్చుంటుంది, ఈ అమ్మాయి కోసం పర్ఫ్యూమ్ కొంచెం బలంగా కొడతాం అనేసి. సో ఆ అమ్మాయి మనకి ఇది స్వీట్ కార్న్ ఇచ్చింది. సో అలా మీటింగ్ మధ్యలో అంటే మీటింగ్ స్టార్ట్ అవ్వకముందు కొంచెం అలా తినేసి ఉంటే కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఇంకేముంది, వర్క్ ఉంది చేయాలి, వెళ్ళే ముందు వరకు చేసేసి, ఈరోజు ఫ్రైడే కదా కొంచెం ర్యాపప్స్ ఉంటాయి, సో అవన్నీ ఫినిష్ చేసుకోవాలి. तुम लोगों से भाई चल लो, पैरों में मेहंदी लगी है. I'll tell you what I said. भाई चलो प्लीज यार, इतने धीरे इतने स्लो लोग हैं. మార్నింగ్ మీకు చెప్పినట్టు లంచ్ కాకుండా ఈవినింగ్ బయటికి వెళ్తాం అనుకున్నాం కదా, 4-4:30 అలా వెళ్తాం అనుకున్నాం. బట్ స్టిల్ మార్నింగ్ ఆఫీస్ రాగానే 3 o'clock వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ ఫిక్స్ అయ్యారు. బట్ టైం 4:30 అయిపోయింది. మధ్యాహ్నం లంచ్ లేదు, బొంగు లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ లేదు, కోఆర్డినేషన్ లేదు. మెయిన్లీ ఏం చేస్తాం, సావాలంతే. సో వెయిట్ చేసి ఎప్పుడు వెళ్తే అప్పుడు తినాలి ఇంకా. సో ఫైనలీ కింద మీద పడి ఆఖరికి ఒక మాల్కి చేరుకున్న తర్వాత ఏముంది, ఒక అబ్బాయి వెళ్ళిపోతున్నాడని చెప్పాను కదా, వాడి కోసం ఏదో ఒకటి కొనాలన్నారు. సో ఇంకా అలా తిరిగేసి వాడికి ఏదో ఒకటి కొని దాని తర్వాత ఫుడ్కి వెళ్ళాలి. ఇది పరిస్థితి.
మీకు చెప్పాను కదా నా పక్కన ఒక అమ్మాయి కూర్చుంటుంది, పర్ఫ్యూమ్ కొంచెం కొట్టుకుంటున్నాం. అలానే ఈరోజు స్వీట్ కార్న్ ఇచ్చింది తనే, ముందెళ్తుందిగా ఆ వయ్యారే. సో ఫైనలీ షాపింగ్ అయిపోయింది. ఆ అబ్బాయికి మనం H&Mలో ఒక టీ షర్ట్ అండ్ తర్వాత జారాలో ఏదో కొంచెం తీయించాం. సో ఫైనలీ వీఆర్ అట్ పైరేట్స్ ఆఫ్ ది గ్రిల్. సో ఇది ఒక మన సైడ్ బార్బిక్యూ ఎలా ఉంటుందో సౌత్ సైడ్ ఇక్కడ పైరేట్స్ ఆఫ్ ది గ్రిల్ చాలా ఫేమస్. మీకు చూపిస్తానని చెప్పిన పైరేట్స్ ఆఫ్ ది గ్రిల్ ఇదే. సో ఇది చాలా బాగుంటుంది ప్లేస్, లోపల అంబియన్స్ కానీ అంత సూపర్ గుడ్ ఉంటుంది. మేము ఫస్ట్లో వెళ్ళింది 5 మెంబర్స్ వెళ్ళాం, మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చారు. వాళ్ళు వచ్చే గ్యాప్లో మనం స్వీట్ కార్న్, అలానే మంచూరియా, అలానే నూడిల్స్, తర్వాత డెజర్ట్స్కి వచ్చేసరికి బ్రౌనీ, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ఉన్నాయి, చిన్న చిన్న కేక్స్. అలానే ఇదేదో పింక్ కలర్లో ఉంది, చాలా డిఫరెంట్ ఉంది, ట్రై చేసి. ఎవడైనా డిన్నర్ తర్వాత చేస్తాడు ఈ డెజర్ట్స్, కానీ మనం ముందే వేస్తాం అన్నమాట ఒక ప్లేట్కి. అందరూ వచ్చేసాక కూర్చున్నాక ఏముంది, కోల్ తీసుకొచ్చి పెట్టాడు, దాని మీదే మనం గ్రిల్ చేయబోతున్నాం. ఇంకేముంది, మా మామ ఒక్కొక్కటిగా తీసుకొచ్చి పెడుతున్నాడు. ప్రాన్స్, చికెన్, మటన్ అన్నీ. అలానే ఫిష్ ఏదరా మామ అంటే, ఫిష్ ఫ్రై చేసాం సార్, కోసేపు ఆగా తీసుకొస్తాం అన్నాడు. సో ఈ లోపు ఇది కానిచ్చమన్నాడు. సరే అని ఒక్కొక్కటిగా వేసామన్నమాట. నెక్స్ట్ మనకెంతో ఇష్టమైన బిర్యానీ, అది చూడండి. ఇంతకుముందు మీరు చూసింది జస్ట్ ఫర్ ఫన్, కానీ మనం వేసింది అసలైన ఆరెంజ్ జ్యూస్ అనమాట. ఇదిగో ఇది.